గుడ్ మార్నింగ్ లీడర్స్. జగిత్యాల జిల్లా శ్రీనివాస్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈరోజు మనం వేములవాడ దగ్గరలో ఉన్న జోగాపూర్లో ఒక పత్తి రిజల్ట్ గురించి వాళ్ళ రైతును మాటలో విందామని ఇక్కడ తీసుకొచ్చాము. పెంటల గంగారాజం అనే రైతు కలిచాడు మనకు. ఆ రైతు చేనులో వాటర్ ఎక్కువ ఉండి ఎవ్రీ ఇయర్ ఒక 20 గుంటల పెట్టు పత్తి మొత్తం ఖరాబ్ అవుతుందట. దీనికి ఏమైనా ఉందా సార్ అంటే, ఇలా ఉంది అంటే సరే నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నాడు. నెక్స్ట్ ఇయర్ కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ పోయింది అనుకున్నారు కదా, దానిలో ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చూపిస్తాం. ఇప్పుడు పెట్టే డబ్బులు పేనే అనుకునే పెట్టండి సార్ అని అంటే ఆ రైతు ధైర్యం చేసిండు. ఈ చేనులో ఎప్పుడు మనకు ఎలా ఉంటుండే సార్ పంట? ఇప్పుడు నేను పెట్టే 8 ఏళ్ళు అవుతుంది నేను వ్యవసాయం చేయబట్టి. ఎప్పుడైనా ఈ 20 గుంటలు అట్టిగానే నీళ్ళల్లా పోతుంది, ఎర్రబడిపోతుంది, అట్నే ఇడిచి పెట్టేస్తున్నాను. ఎప్పుడు కూడా దిగుబడి రాలేదు. రాలే పెట్టుకుని మీరు చెప్పినాక మీ మాట వీకెళ్ళి దున్ని కలిసి మందు చల్లిన ఇప్పుడు సక్సెస్ మంచిగా సేమాన్లా కలిసింది. దానికంటే మంచిగా పచ్చగా ఉన్నది ఇప్పుడైతే. చాలా మంది వెస్టీజ్ అంటే భయపడతారు, వేస్తే ఏమవుతుందో అది ఏంటిదో అని. కాదు, 100% రైతుకు లాభదాయకమైనదే వెస్టీజ్ కంపెనీ. ఇవాళ January 26, 2025 సంవత్సరం. అక్కడ ఇది 3వ తాప ఏరుతుండ్రు. 2 సార్లు అయిపోయింది, ఇది మూడోసారి ఏరుతుండ్రు. కాయలు ఇంకా కూడా మళ్ళా 3వసారి ఏరంగా కూడా మళ్ళీ ఇప్పుడు కాయలు ఉన్నాయి, మళ్ళీ వలుగుతాయి. ఇవి చాలా ఉంది. 20 గుంటలు పెట్టి కదా సార్ ఇది మనకి ఎప్పుడు దెబ్బతీసేది. పత్తి కూడా బాగుంది, 3 సార్లు ఏరుతుండు. ఎటు కూడా 20-25 కాయలు. మళ్ళీ ఇది థర్డ్ టైం ఏరంగా కూడా మళ్ళీ కాయలు అవుతున్నాయి. మీరు రాకపోతే ఇది ఇంత 20 గుంటలు పోయేదే మనకు. 5 క్వింటాల పత్తి వచ్చింది. ఎంత హ్యాపీ సార్, చాలా హ్యాపీ కదా. 35,000 మనం పెట్టింది 1,250 రూపాయలు. ఆ 1,250 నేనైతే సార్నే మెచ్చుకుంటా. ఎందుకంటే రైతులు చాలా మంది ఆలోచిస్తారు పెట్టడానికి. పోయిన దానికి పెట్టడం అనేది పెంటల గంగారాజు సార్కు ఖచ్చితంగా సల్యూట్ చేయాల్సిందే. ఆ నమ్మకం కొద్ది 1,200 నాయ కాదనుకుంటే 35,000 ఇచ్చిండు భగవంతుడు. 100%. నెక్స్ట్ మళ్ళా పత్తికి మనం 3 ఎకరాలు వాడదామా సార్? 3 ఎకరాలు ఖచ్చితంగా.